నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం గ్రామంలో ఇటీవల జరిగిన హత్య కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. మృతుడు శంకర్ను శివ చికెన్ వండి పెట్టాలని కోరగా తిరస్కరించడంతో వారిద్దరూ నడుమ గొడవ జరిగిందన్నారు. ఈ క్రమంలో శంకర్ను రోకలి బండతో ముద్దాయి తలపై కొట్టి హత్య చేసి పరారైనట్లు తెలిపారు. పడకండ్ల బైపాస్ రోడ్డు వద్ద నేడు ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతున్నట్లు తెలిపారు. రూరల్ సిఐ రమణ, ఎస్ఐ వరప్రసాద్ సిబ్బందిని డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు. ఈ నెల 16వ తారీఖున అహోబిలంలో ఒక ఇంట్లో ఒక మనిషి అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఇంటి నుండి ఒక పౌల్ స్మెల్ వస్తుందని, వాసన వస్తుందని చెప్పి చూస్తే ఒక అతను చనిపోయి ఉన్నాడు. అతని పేరు ఎకతాడి శంకర్. దాని మీదట అతన్ని వివరాలు తీసుకొని అతని కూతురు ఇచ్చిన రిపోర్ట్ మీదకు ఒక ఆళ్లగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్లో 16వ తారీఖున మర్డర్ కేసు కట్టడం జరిగింది. దానిలో దర్యాప్తు భాగంగా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా సిఐ గారు రమణ గారు కేసు దర్యాప్తు చేసి ఆ కేసులో ముద్దాయిన కొమెరి శివ ఇలియాస్ వల్లెపు శివ అనే అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో వివరాలు పోతే ఈ శంకర్ అనే అతను ఎవరైతే చనిపోయారో అతను మనకి బండి ఆత్మకూరు మండలం నారాయణపురం గ్రామం చెందిన అతనికి భార్య వెళ్ళిపోయి కూతురు ఒక ఆమె ఉంది, ఆమెను ఆళ్లగడ్డ ఇచ్చారు. అతను ఒక 5-6 సంవత్సరాల నుంచి అహోబిలంలో ఉంటూ అక్కడ కట్టెలు కొట్టుకుంటూ అమ్ముకుంటూ కూతురు దగ్గరికి వస్తూ పోతూ ఈ యొక్క ముద్దాయి అయిన వల్లెపు శివ అనే అతను కూడా ఒంటరిగా ఉంటాడు. అతని దగ్గర సావాసంగా ఉంటూ ఇద్దరు ఒక ఇంట్లో ఉంటూ తాగుతూ ఉంటారు. ఆ రోజు 14 రాత్రి ఇద్దరు చికెన్ ఉండమని ఇతను చెప్తే చనిపోయిన అతను ముద్దాయి పచ్చడి చేశాడని దాని మీద ఇద్దరికి వాగ్వివాదం కొట్టడం జరిగింది ముద్దాయిని. దాని మీద ఇతను నిద్రపోయే సమయంలో రాత్రి ఇతను రోకలి బండతో తల మీద నుదుటి మీద కొట్టిన తర్వాత అతను చనిపోవడం మనకి 16వ తారీఖు అది కేసు నమోదైంది. అది దర్యాప్తుల భాగంగా అన్ని వివరాలు తీసుకొని ఈరోజు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో హాజరు పెట్టడానికి రిమాండ్ రిపోర్ట్తో హాజరు పెడతాం. ఈ కేసును వెంటనే పట్టుకొని దర్యాప్తు చేసి ముద్దాయిని అరెస్ట్ చేయడంలో బాగా కృషి చేసిన మా రూరల్ సిఐ గారిని, అలాగే ఎస్ఐ సిబ్బందిని మా ఎస్పీ గారి తరఫున అందరినీ అభినందిస్తున్నాం.